నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ ఆర్గానిక్ ఫార్మ్. ఈరోజు మన ఫామ్‌లో ఏమేం విత్తనాలు వేసుకుంటున్నాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను వీడియోస్‌లో షేర్ చేశానండి. రెయినీ సీజన్‌కి ఏ సీడ్స్ చేసుకోవాలి, ఏ బ్రాండ్ చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఈరోజు వీడియోలోనైతే నేనేం విత్తనాలు వేసుకుంటున్నాను, వేసుకోవడానికి మనకి ఏ ప్లేసెస్‌లో ఏ విత్తనాలు వేసుకుంటే కన్వీనియంట్‌గా ఉంటుంది వేరే మొక్కలకనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఏమేం విత్తనాలు తీసుకున్నానో అవన్నీ వేసుకొని మీతో చూపిస్తున్నానండి. నేను, అమ్మమ్మ ఇద్దరం కలిసి వేస్తాము. సో, ఫస్ట్ అయితే మనం బెండ, బీర ఇవన్నీ వేసుకుంటూ చూపిస్తాను. చిక్కుడులు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ మనం కలెక్ట్ చేసినవే ఇవి ఇప్పుడు సీడ్స్‌కి స్టోర్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకుంటాను. చూద్దాం రండి. అమ్మమ్మ బెండ విత్తనాలండి. రూ. 10 ప్యాకెట్ తీసుకున్నాను నేను మార్కెట్‌కెళ్ళినప్పుడు. సీడ్స్ అయితే మంచి క్వాంటిటీ వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే బెండ విత్తనాలు వేసుకుంటాను. బెండకి కొంచెం పొడుగ్గా పెరుగుతాయి కాబట్టి స్పేస్ ఎక్కువ కావాలని చెప్పి ఇలా కార్నర్స్ చూస్ చేసుకున్నాను. మిగతా ప్లాంట్స్‌కి మిగతా ఏ మొక్కలు పెట్టుకున్నా కూడా వాటికి ఎండ, నీడ అన్నీ తగిలేలాగా సైడ్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడైతే బెండతో స్టార్ట్ చేద్దాము. అమ్మమ్మ పార కూడా పట్టుకోవాలి. కొంచెం అటు ఇటు ఎగుడు దిగుడు ఉంటే. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మని పిలుస్తానండి సీడ్స్ వేసే టైంకి. నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. అలాగే నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అంటే గైడెన్స్ ఇస్తుంటే నేను దాంట్లో వేస్తూ ఉంటాను ఆ ప్లేసెస్లో. సో ఈ ఇయర్ కూడా అమ్మమ్మ వచ్చిందండి. మ్యాక్సిమం అమ్మమ్మ పెట్టిందండి. నేను సీడ్స్ అన్నీ తీసుకొచ్చాను కాబట్టి అమ్మమ్మకి చూపించాను ఏమేమి సీడ్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి. దాని ప్రకారంగా ప్లాన్ వేసుకొని ఇద్దరం డిసైడ్ చేసుకొని ఇలా సీడ్స్ని ఒక్కొక్క కార్నర్కి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ సీడ్స్ని చూస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే బెండ విత్తనాలు వేస్తున్నామండి. ఇక్కడ రూ. 10 ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే నేను సీడ్స్ కలెక్షన్ లైక్ బ్రాండ్ టు చూస్ అని ఒక వీడియో షూట్ చేశాను కదా, దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి నాకు సీడ్స్ ఎక్కడ పర్చేస్ చేసుకున్నాను, కొన్ని వేరే వాళ్ళు కూడా పంపించారని చెప్పి. ఆ వీడియో ఐకార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి సీడ్స్ గురించి, ఏమేమి సీడ్స్ వేసుకోవాలని చెప్పేసి. సో బెండ విత్తనాలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు గోరుచిక్కుడు అండి. లాస్ట్ ఇయర్ వేసాము కానీ ప్రాపర్గా కేర్ చేయకపోవడం వల్ల రాలేదండి. ఈ ఇయర్ వేసాను. ఈ ఇయర్ కూడా లైక్ కొంచెం ఇక్కడ స్పేస్ అనేది కొంచెం నీడ పడేలాగా ఉంది. సో మళ్ళీ చూస్ చేసుకొని, కొంచెం వర్షాలు లేవండి ఇప్పుడు, వర్షాలు పడ్డాక మళ్ళీ కొన్ని సీడ్స్ వేసుకుంటాను. ఇప్పుడు ఓన్లీ 4-5 ప్లేసెస్లో వేసుకున్నాను. అవి జర్మినేట్ అవుతాయో లేదో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ మొత్తం మీరు ఎప్పుడైనా కూడా సీడ్స్ వేసుకునేటప్పుడు మన సాయిల్ కన్సిస్టెన్సీ అనేది గుల్లగుల్లగా ఉండాలి. సో అప్పుడే మనం వేసే సీడ్ అందులోకి వెళ్ళి జర్మినేట్ అవుతుంది ప్రాపర్గా. అలాగే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి కొంచెం జర్మినేషన్ ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుందండి. నెక్స్ట్ 1 డేలో వర్షం పడకపోతే మనం వాటరింగ్ చేసుకోవాలి. నాకు లక్కీగా ఆ రోజు కొంచెం వర్షం పడిందండి. సో ఇక్కడ గోరుచిక్కుడు అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఇక్కడే కాకర విత్తనాలు వేసుకున్నానండి. సో ఇక్కడ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫెన్సింగ్ ఉంది కదా మొత్తం చుట్టూ, దానికి పాకుతుంది మన కాకర పాదు అంతా. సో కాకరి పాదుని ఆవులు అవేం తినవి కాబట్టి చేదుగా ఉంటుంది కాబట్టి సేఫ్టీ అండి. కానీ బయట ఎవరైనా కనిపిస్తే, బయట ఎవరికైనా మనకి హార్వెస్ట్ కనిపిస్తే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం కొన్ని తీసుకున్నారండి. లాస్ట్ ఇయర్ అయితే నేను మ్యాక్సిమం నేనే హార్వెస్ట్ చేశాను. అంటే టైంకి చూసి వాటిని హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇలా కాకర విత్తనాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అలసందలండి. నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అలసందలు నేను ఒక రూ. 20 ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే అమ్మమ్మ కొన్ని సీడ్స్ ఇచ్చిందండి. అన్నీ కలిపి వేసాను. చూద్దాం మరి ఎంతవరకు జర్మినేషన్ ఉంటుంది అని చెప్పేసి. జర్మినేట్ అయ్యాక కూడా వీటి గురించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. లాస్ట్ ఇయర్ అయితే చిక్కుడులు అలాగే సోరపాదు ఇవన్నీ పందిరికి వేసానండి. పందిరికి పాకి మనకి మంచి హార్వెస్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం వేసుకున్న పందిరికి హార్వెస్ట్ అయితే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. ఈ ఇయర్ పందిరి లేదు. సో ఆల్టర్నేట్గా ఏమైనా చూడాలి. పందిరి కూడా వేసే ప్లాన్లో ఉన్నామండి. అమ్మమ్మ వచ్చింది, తాతయ్య కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు కాబట్టి కొంచెం ఇంట్లో సపోర్ట్తో పందిరి వేయిద్దాం అనుకుంటున్నాను. సో పందిరి వేసాక అక్కడ నెక్స్ట్ మనం ఆ పందిరికి ఏమేమి పాదులు వేసుకుంటే ఎక్కువగా గ్రో అవుతుంది, అంటే మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది. కొన్ని మొక్కలకి పందిరి ఖచ్చితంగా ఉండాలండి. అవేంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండి. ఈరోజైతే మనం కాకరకాయ, బెండ, అలాగే అలసందలు, గోరుచిక్కుడు ఇవి వేసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.